ఇప్పుడంటే మనం ఏ అనారోగ్యం కలిగినా ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాం. కానీ ఒకప్పుడు అలా కాదు. మన పూర్వీకులు కేవలం సహజ సిద్ధమైన పదార్థాలతోనే ఔషధాలను తయారు చేసుకుని వాడేవారు. దీంతో వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. అయితే అలాంటి పద్ధతులను మనం ఇప్పుడు పూర్తిగా మరిచిపోయామని చెప్పుకోవాలి. కానీ జపాన్లో ఇలాంటి సహజ సిద్ధమైన పద్ధతుల్నే ఎక్కువగా వాడుతారట తెలుసా? ముఖ్యంగా అధిక బరువు, గుండె సమస్యలు, మూత్రపిండాల సమస్యలు, లివర్ చెడిపోయిన వారు ఇప్పుడు చెప్పబోయే ఔషధాన్ని తయారు చేసుకుని సేవిస్తారట. దీంతో వారు ఆయా అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడతారట. మనకు వచ్చే వ్యాధుల్లో 80% అధిక బరువు కారణంగానే వస్తున్నాయి. అందుకనే జపనీయులు తాము ప్రత్యేకంగా తయారు చేసుకునే ఓ ఔషధాన్ని ఇప్పటికీ వాడుతున్నారు. దీన్ని సుమారు 100 ఏళ్ల నుంచి వారు వాడుతున్నారట. అయితే ఆ ఔషధం ఏమిటి, దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. జపాన్కు చెందిన ప్రత్యేకమైన ఔషధాన్ని తయారు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. అలాగే డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. చాలా చౌకగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం ఆ రసాన్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే, కావలసిన పదార్థాలు: నిమ్మకాయలు 4, అల్లం ఒక చిన్న ముక్క, వెల్లుల్లి 4 రెబ్బలు. నిమ్మకాయలను శుభ్రంగా కడిగి వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి రెబ్బలను కట్ చేసిన నిమ్మకాయ ముక్కలను అన్నింటినీ మిక్సీలో వేసి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని 2 లీటర్ల నీటిలో వేసి బాగా మరిగించాలి. అనంతరం వచ్చే ద్రవాన్ని వడకట్టి నిల్వ చేసుకోవాలి. దీన్ని రోజుకు 1 గ్లాసు చొప్పున ఉదయాన్నే పరిగడుపున తాగాల్సి ఉంటుంది. లేదంటే భోజనానికి 1 గంట ముందు అయినా తీసుకోవచ్చు. దీంతో కింద చెప్పిన లాభాలు కలుగుతాయి. పైన చెప్పిన రసాన్ని రోజూ తాగితే గుండె సంబంధ సమస్యలు రావు. రక్తనాళాలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. రక్త సరఫరా మెరుగుపడుతుంది. శరీరంలో ఉన్న చెడు విష పదార్థాలు బయటికి వెళ్లిపోయి శరీరం అంతర్గతంగా క్లీన్ అవుతుంది. మూత్రపిండాల సమస్యలు పోతాయి. ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ కరుగుతాయి. లివర్ క్లీన్ అవుతుంది. అందులో ఉండే చెడు పదార్థాలు బయటికి పోతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.